నాకు తెలిసింది చెప్తున్నానండి, తప్పుగా అయితే అర్థం చేసుకోవచ్చు. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. అలా అని మంచి వాళ్ళు లేరు, అలా అని చెడ్డ వాళ్ళు లేరు. కొడుకు కోడలు వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా జాబ్కి వెళ్తుంది. వీళ్ళు మూడు పిల్లలు ఇద్దరు జాబ్కి పోతారు. పొద్దున్నే లేసి ఇంటి పని వంట పని చూసుకొని బాక్సులు పెట్టుకొని మధ్యాహ్నం అత్తగారు కూడా వండి పెట్టేసేది. అది మళ్ళీ సాయంత్రం వచ్చి అమ్మాయి పని అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంట్లో అత్తగారు ఉన్నారు కదా, ఒక్క పని చేయకపోగా కొడుకు వచ్చేసరికి కోడల మీద లేనిపోనివన్నీ చెప్పించి వాడిని రెచ్చగొట్టించి ఇద్దరు కొట్టుకునేలాగా చేస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు భరిస్తుందా అమ్మాయి మాత్రం చెప్పండి. ఒకరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నేను భరించలేను అనేసి అని చెప్పి బట్టలు అన్నీ సర్దుకుంటుంటే ఈ అత్తగారు వెళ్ళి, మేము పెళ్ళికి పట్టుచీర పెట్టినాము, వేలు పెట్టి పట్టుచీర కొన్నాం, మాకు ఇచ్చిపో అనేసానంటే, నీకు పట్టుచీర ముఖ్యమా వాళ్ళ జీవితం ముఖ్యమా? పెద్దదాని అయ్యండి వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పి సంసారం నిలబెట్టాల్సింది పోయి వాళ్ళని పట్టుచీర గురించి అడుగుతావా నువ్వు? అప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎందుకు? కొడుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోయేది కదా. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి.